హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మా టాజిల్స్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. మనము శారీని తీసుకునేసి ఒక శారీని పక్కన పెట్టుకోవాలండి. అదేవిధంగా రైస్ బ్యాగ్ను ఒకటి తీసుకున్నాను. ఇలాగ రైస్ బ్యాగ్ తీసుకునేసి మనము ఓల్డ్ శారీస్ అనేది ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి కదండి. అలాగా ఆ క్లాత్ దాంతో మనము క్లాత్ ఆర్గనైజర్ను మనము చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం కుట్టే పని కూడా లేదండి. చాలా ఈజీగా 2 నిమిషంలో చేసుకోవచ్చు. ఇలాగ రైస్ బ్యాగ్ని తీసుకునేసి కింది వైపున మనము కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత నేను ఇది 2 లేయర్స్గా ఈ రైస్ బ్యాగ్ను పెట్టేదానికి నేను ఒక సైడు మాత్రమే రైస్ బ్యాగ్ను కట్ చేసుకునేసి రివర్స్ చేసుకున్నానండి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా నేను ఒక సైడ్ మాత్రమే కట్ చేసుకునేసి రివర్స్ చేసుకునేసి ఈ రైస్ బ్యాగ్ను నేను 2 లేయర్స్గా పెట్టుకుంటున్నాను. ఇలాగ 2 లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి మనము ఓల్డ్ శారీని ఒకటి తీసుకున్నాం కదండి, దాన్ని కూడా ఈ విధంగా రైస్ బ్యాగ్ అనేది ఎంత లెంత్ పెడుతుందో అంతమైన మనము శారీ క్లాత్ను కూడా కట్ చేసుకునేసి మనము ఈ రైస్ బ్యాగ్ కన్నా శారీ క్లాత్ అనేది 1 ఇంచి అనేది చుట్టూ కూడా ఎక్స్ట్రాగా తీసుకోవాలండి. ఇలాగ తీసుకునేసి మనము శారీ క్లాత్ను మొదట పరుచుకునేసి తర్వాత రైస్ బ్యాగ్ను నేను 2 లేయర్స్గా తీసుకున్నాను. అదేవిధంగా మళ్ళా శారీ క్లాత్ను ఈ రైస్ బ్యాగ్ పైన పెట్టుకోవాలండి. ఈ విధంగా మనము నీట్గా నేల మీద పరుచుకోవాలి. మనము శారీ క్లాత్ను ఎప్పుడు కానీ రైస్ బ్యాగ్ కన్నా 1 ఇంచి అనేది చుట్టూ ఎక్స్ట్రాగా తీసుకోవాలండి. 1 ఇంచి అనేది తీసుకోవాలి. ఎందుకంటే మనము కుట్టకుండా మనము ప్రతి ఇంట్లో కూడా అందరి ఇళ్ళల్లో కూడా ఉంటాయి స్టాప్లర్స్. అలాగ స్టాప్లర్ తీసుకునేసి మనము ఎక్స్ట్రాగా తీసుకున్న 1 ఇంచ్ క్లాత్ను నేను వీడియోలో చూపించిన విధంగా పరుచుకుంటూ స్టాప్లర్తో పిన్ చేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ ఆర్గనైజర్ను మనము క్లాత్స్కే కాదండి, అదేవిధంగా చిన్నపిల్లలవి డాల్స్ ఉంటాయి కదండి, బొమ్మలు, వాటినైనా వేసుకోవచ్చు, లేదా బుక్స్ అన్నా పెట్టుకోవచ్చు. అలాగా డిజైనర్ ఆర్గనైజర్స్ అనేది మనం ఈజీగా 2 నిమిషంలో చేసుకోవచ్చండి. ఓల్డ్ శారీస్, చినిగిపోయిన శారీస్ అలాగే ఉంటాయి కదండి, ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి. అవి కబోర్డ్స్లో పెట్టేదానికన్నా మనము ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాగా చుట్టూ కూడా మనము 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా శారీని తీసుకున్నాం కదండి, శారీ క్లాత్ను మనము ఆ శారీ క్లాత్ను నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మడుచుకుంటూ మనం స్టాప్లర్తో పిన్ చేసుకోవాలి. ఇలాగా పిన్ చేసుకునేసి మనము ఇక్కడ ఈ ఆర్గనైజర్ చేసేదానికి ఈ క్లాత్ను కూడా అలా కట్ చేసే అవసరం లేదు. ఇలాగ మనము పిన్ చేసుకున్న క్లాత్ను మనం అస్సలు కట్ చేసే అవసరమే లేదండి. ఇలాగ చుట్టూ కూడా మనము స్టాప్లర్తో పిన్ చేసుకోవాలి. మన అమ్మా టాజిల్స్ ఛానల్లో ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి. ఈజీ క్రాఫ్ట్ 2 మినిట్స్, 5 మినిట్స్, అదేవిధంగా 1 మినిట్లో కూడా ఈజీగా చేసుకునే విధంగా ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయి. ఇలాగ మనము శారీకి తీసుకునేసి మనము రైస్ బ్యాగ్ను మధ్యలో పెట్టేసి ఈ విధంగా పిన్ చేసుకోవాలి. ఇలా పిన్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా మనం స్కేల్ కానీ లేదా టేప్ కానీ తీసుకునేసి ఈ స్క్వేర్ షేప్లో ఉండే క్లాత్కు, అంటే మనం రైస్ బ్యాగు తర్వాత శారీ క్లాత్ని పెట్టి పిన్ చేసుకున్న క్లాత్ అనేది ఉంది కదండి, దానికి మధ్యలో మనం టేప్ తీసుకునేసి ఒక 5 ఇంచులు కానీ లేదా 4 ఇంచులు కానీ ఈ విధంగా 4 వైపులా కూడా మనం టేప్తో అనేది కొలత పెట్టుకుంటూ మనం మార్కర్తో మార్క్ చేసుకునేసి తర్వాత స్కేల్తో మనము డ్రా చేసుకోవాలండి. మధ్యలో అంటే ఈ క్లాత్కు మధ్యలో మనము స్క్వేర్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇవన్నీ కలుపుకుంటూ ఇలాగ స్క్వేర్ షేప్లో డ్రా చేసుకోవాలండి. నేను వీడియోలో చూపించిన విధంగా నేను ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మధ్యలో అనేది స్క్వేర్ షేప్లో డ్రా చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనం కట్ చేయకుండానే మనము స్టాప్లర్తో పిన్ చేసేసుకోవచ్చు. మనము కుట్టే అవసరం లేదు. ఇక్కడ
కట్ చేసే అవసరం కూడా లేదు. ఇలాగా మనము 5 ఇంచీలు కానీ లేదా 4 ఇంచీలు కానీ మనం కొలత పెట్టుకోవచ్చు. నేను 5 ఇంచీలు తీసుకున్నాను. దాన్ని ఏ విధంగా మడుచుకోవాలో చూపిస్తున్నాను చూడండి. నేను వీడియోలో చూపించిన విధంగా క్లాత్ను మనము ఈ విధంగా మడుచుకోవాలి. అంటే మనము ఈ క్లాత్కు మధ్యలో స్క్వేర్ షేప్లో డ్రా చేసుకున్నాం కదండి, దానికి మూలగా ఈ విధంగా మనము క్లాత్ను ఈ విధంగా మడుచుకోవాలి. ఇలాగా మనం 5 ఇంచీలు అనేది మడుచుకుంటూ దాన్ని కూడా సూది దారం తీసుకునేసి కుట్టే అవసరం లేకుండా మనం స్టాప్లర్తో క్రాస్గా మనం పిన్ చేసుకోవాలి. అదేవిధంగా 4 వైపులా కూడా మనము ఇదే విధంగా మనం మడుచుకుంటూ క్లాత్ను స్టాప్లర్తో పిన్ చేసేసుకుంటే సరిపోతుందండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మనము క్రాస్గా మడుచుకుంటూ స్టాప్లర్తో 4 వైపులా మనము పిన్ చేసేసుకునేసి తర్వాత పిన్ చేసుకున్న క్లాత్ను మనము ఈ 2 లేయర్స్ను మధ్యకు అనేది పెట్టేసి తర్వాత అక్కడ కూడా పిన్ చేసేస్తే మనకు ఒక ఆర్గనైజర్ అనేది డిజైనర్ ఆర్గనైజరు రెడీ అయిపోతుంది. ఇలాగ నేను 4 సైడ్స్ నేను పిన్ చేసేసానండి. పిన్ చేసిన దాన్ని మనము ఈ 2 సైడ్స్ దాన్ని మధ్యకు ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకునేసి మనము పిన్ చేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి కావాలంటే మనము ఇక్కడ హ్యాండిల్ లాగా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ పెట్టలేదు. ఈ విధంగా ఆర్గనైజర్ చేసుకునేసి మనము శారీస్ కానీ లేదా మనము ఇక్కడ లెగ్గిన్స్ కానీ అవన్నీ కూడా క్లాత్స్ అనేది ఆర్గనైజ్ చేయొచ్చు. ఈ విధంగా మనము కుట్టే పని లేకుండా 2 నిమిషంలో ఈజీగా ఒక డిజైనర్ ఆర్గనైజర్ అనేది చేసేసుకోవచ్చండి. ఇలాగ చేసుకునేసి మనము లెగ్గిన్స్ అనేది లేదా టీషర్ట్స్ ఇలాగా మనము పెట్టుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన అమ్మ టాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తూ నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.